सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां वृक्षश्रियं दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:56. తిథి చతుర్దశి పూర్తిగా ఉంది. నక్షత్రం మృగశిర ఉదయం 7:21 వరకు, వర్జం సాయంకాలం 4:46 నుంచి 6:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు, మరల రాత్రి 11:07 నుంచి 11:59 వరకు, అమృతకాలం రాత్రి 11:03 నుంచి 12:50 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం సంక్రాంతి, మకర సంక్రాంతి. ఈటీవీ ప్రేక్షకులకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రమణ నాడు ఏం చేయాలి అంటే, సంక్రాంతి దివసంలో సంక్రాంతి పుణ్యకాలం అని ఒకటి ఉంటుంది. ఎలాగా అంటే, ఈరోజు సూర్యుడు మధ్యాహ్నం 1:05 రాశిని మారాడు కాబట్టి అక్కడి నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పుణ్యకాలమే. ఆ సమయంలో పితరులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వంశాభివృద్ధి, పిల్లలు అభివృద్ధిలోకి రావడం. అంటే నిజానికి వంశాభివృద్ధి అంటేనండి, పిల్లలు పుట్టాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, అలా వంశము కొనసాగాలి, దానితో పాటు వాళ్ళు అభివృద్ధిలో ఉండాలి. అంతేకాదు వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వారై లోకానికి క్షేమాన్ని కలిగించేవారై కావాలి. అదే నిజమైన వంశాభివృద్ధి. అది జరగడం కోసం పితరులను మనం ఆశ్రయించాలి, సేవించాలి, వారి నిమిత్తమై దానాధికం చెయ్యాలి లాగా. అదేవిధంగా సంక్రాంతి దివసం నాడు గుమ్మడికాయ బంగారం దానం చేయడం, కొత్తగా పంట వచ్చిన వస్తువులన్నిటినీ కూడా దానం చేయడం, నవధాన్యాలు దానం చేయడం లాంటి చర్యలు ఉంటూ ఉంటాయి. ఈరోజు విశేషించి పెరుగు దానం చేయాలి. పెరుగు దానం చాలా విశిష్టమైనది. ఆ విధంగా దానం చేయడం వల్ల సత్సంతానం కలుగుతుంది. సంతానం మనకు అనుకూలంగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, అభివృద్ధిని కూడా సాధిస్తుంది. పుత్రసౌఖ్యం కలగడానికి సంక్రాంతి దివసం నాడు పెరుగు దానం చేయడం తప్పనిసరి. ఆ విధంగా చేస్తే పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది, సంతాన సౌఖ్యం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. సాత్విక జీవనం ప్రతి ఒక్కరికి ముఖ్యం. అది మోక్షానికి, సుఖానికి దారి చూపుతుంది. నీ నుంచి ఏమీ ఆశించని భగవంతుడిని ప్రేమిస్తున్నాననడం గొప్ప కాదు. నిత్యం ఆశ నిరాశలతో నలిగిపోయే నీ తోటివారిని ప్రేమించటం, ఆ ప్రేమలో జీవించటం నిజమైన గొప్పతనం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ, మకర సంక్రమణ సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి అద్భుత దినం. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పవిత్ర స్నానాదులు ఆచరించి నువ్వులు బెల్లం కలిపి గనక పాలతో సేవించినట్లయితే దుష్టగ్రహ దోషమే కాకుండా శనిపీడ దోషం కూడాను నివృత్తి అవుతుంది అని చెప్పేసి శాస్త్రం. శ్రీమన్నారాయణ్ణి ఆరాధన చేస్తూ లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసి ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలతో అలంకరణ చేసినప్పుడు హరిదాసులు రావమ్మ మహాలక్ష్మి అంటూ ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు వారికి దాన ధర్మాలు చేయటం మానవ జీవన పరమార్థ లక్షణంగా ఇక్కడ గ్రహించాలి. చేసిన దాన పుణ్య ఫలాలే జీవితానికి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. పితృదేవతలందరికీ కూడాను తర్పణాదులు విడవటం, గుమ్మడికాయను బ్రాహ్మణోత్తమునికి దానంగా చేసినట్లయితే విశ్వాన్ని దానం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందటానికి ఈ సంక్రాంతి సహకరిస్తుంది. ఈ సంక్రాంతి శుభదినాన గొబ్బెమ్మల చుట్టూతా కూడాను బాలికలు చక్కటి పాటలు పాడుతూ తెలుగింట పచ్చదనం అంతా కూడాను శోభిల్లింపజేసేటువంటి రీతిలో వారు లక్ష్మీదేవిని గొబ్బెమ్మగా భావించి పూజ చేసేటువంటి విధి విధానం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగింపచేస్తుంది. రైతుల ఇంట ముంగిళ్లలో ధాన్యలక్ష్మి కళకళలాడేటువంటి శుభ గడియ కూడాను ఈ సంక్రాంతి పర్వదినానే శోభిస్తూ ఉంటుంది. సూర్యభగవాన్ యొక్క దిశ యొక్క ప్రభావం మారి రవి యొక్క తేజస్సు చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలం వైపు కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం పితృదేవతలకు కూడాను చాలా పరమ పవిత్రవంతమైందిగా భావన చేస్తూ వారిని కూడాను ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. ఇంటిలో రకరకాల పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు ధరించి దాన ధర్మాలు ఈ పవిత్ర దినాన గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రీ తిరుప్పావై రచించి గోదాదేవి అనురాగమున నీకే అంకితమిడే. నిధి కంటే రామ సన్నిధి చాలా సుఖమని తన భక్తి చాటెను త్యాగరాజు. ప్రకృతి అంతయును శ్రీరామమయంబని ప్రకటించిన భక్త రామదాసు. నీకంటే రక్షించు నేత వేరెవరని నిను కోరి నిల్చినాడనిటు నేను. ఆశ్రయించిన వారల ఆదరించు జాలి పేగులవాడ శేషగిరివాస. సరసదరహాస వైకుంఠపుర నివాస విహిత జనపోష శ్రీరమా వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, శ్రీ తిరుప్పావై రచించి గోదాదేవి అనురాగమున నీకే అంకితమిడే. ఆ గోదాదేవి పరమ భక్తితో దివ్య ప్రేమతో తిరుప్పావై రచించి ఈ మార్గశీర్ష మాసంలో నీకు అనేకానేక విధాలుగా సేవలు చేస్తూ అర్చిస్తూ ఆ తిరుప్పావై రచనను నీకే కానుకగా అంకితం చేసిందయ్యా.
నిధి కంటే రామ సన్నిధి చాలా సుఖమని తన భక్తి చాటెను త్యాగరాజు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని చక్కని కీర్తన వ్రాసి నవనిధుల కంటే కూడా రాముని సన్నిధియే సుఖము ఆనందకరము అని ప్రపంచానికి చాటుతూ నీ రామనామ మహిమను, నీ గొప్పదనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశాడయ్యా త్యాగరాజస్వామి. ప్రకృతి ఎంతయును శ్రీరామమయం బని ప్రకటించిన భక్త రామదాసు. ఇక ఆ భక్త రామదాసు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రకటించాడు. అణువులో కూడా నిన్నే దర్శించాడు, నిన్ను దర్శించమని చాటాడు. నీకంటే రక్షించు నేత వేరెవరని నిన్ను కోరి నిలిచినాడనిట నేను ఆ తిరుప్పావై రచించిన గోదాదేవి, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అన్న త్యాగరాజస్వామి, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్న భక్త రామదాసు అంతటి గొప్పవాడిని కాని వారితో పోల్చుకోలేను. కానీ నేను కూడా స్వామి నీకంటే రక్షించు నేత వేరెవరని, నీకంటే కూడా నన్ను రక్షించే నాథుడెవడని భావించి నిన్ను కోరి నిలిచినాడనిట నీకు శరణాగతి వేడుతూ నీ అండదండల కోసం వేచి ఉన్నవాణ్ణయ్యా నేను. ఆశ్రయించిన వారలనాదరించు జాలి పేగులవాడా, కరుణాహృదయ అనేటువంటి ఆ మాటని జాలి పేగులవాడా అంటూ చాలా చక్కని తెలుగు ప్రయోగం చేశారు కోగంటి వెంకటాచార్యుల వారు. జాలితో నిండినటువంటి హృదయం గలవాడా, జాలిగుండె గలవాడా, ఓ శేషగిరివాస వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా నిన్ను మహాత్ములు అందరూ కూడా అర్చించారయ్యా. నేను కూడా వారి మార్గంలోనే వెడుతున్నా. అంటే తిరుప్పావై రాసిన గోదాదేవి, త్యాగరాజస్వామి, భక్త రామదాసు వారితో పోల్చుకుంటావా అని అంటావేమో. వారితో పోల్చుకోక ఇంకెవరితో పోల్చుకోనయ్యా. వారే మాకు మార్గదర్శకులు, వారే మాకు భక్తిలో స్ఫూర్తి ప్రదాతలు. వారి స్థాయికి వారు నిన్ను కీర్తనలతో రచనలతో అర్చిస్తే నా స్థాయికి నేను అర్చిస్తానయ్యా అంటూ ఆ భక్తి మీద అచంచలమైన విశ్వాసంతో, రామభక్తితో, ఆ వెంకటేశ్వర స్వామి భక్తితో, అద్భుతమైనటువంటి తెలుగు పలుకుబడులతో చక్కని శతకాన్ని వ్రాసి మనకు అందించిన విద్వత్కవులు, సంస్కృతాంధ్ర పండితులు శ్రీమాన్ కోగంటి వెంకటాచార్యుల వారి వెంకటేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరేడు భువనాల కులుకులలరు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. సంక్రమణానికి పర్వకాలము అని పేరు. పైగా మహాపర్వము అని చెప్పబడేటువంటిది ఈ మకర సంక్రమణం. సంక్రమణం ఎప్పటికైనప్పటికీ కూడా పవిత్రమైన రోజు. ఆ రోజున దానం చేసిన, మంత్రములతో స్నానం చేసిన, పూజ చేసిన, జపం చేసిన అవి అక్షయ ఫలాన్ని ఇస్తాయని శాస్త్రములు చెప్తున్నాయి. అందుకే పర్వకాలాన్ని సద్వినియోగం చేసుకునేవాడే సరి అయిన మానవుడు. పర్వకాలాలు భోగానికి కాకుండా యోగానికి వాడుకునేవాడే జీవితాన్ని సార్థకం చేసుకుంటాడని శాస్త్రములు చెప్తున్నాయి. అందున ఈ మహాపర్వమైన మకర సంక్రమణానికి అయన సంక్రమణం అని పేరు. వృషభ సంక్రమణానికి సింహ సంక్రమణం, వృశ్చిక సంక్రమణం, కుంభ సంక్రమణం
ఈ సంక్రమణాలకు విష్ణుపది అని పేరు. మిథున, కన్యా, ధను, మీన ఈ సంక్రమణములకు షడశీతి సంక్రమణములు అని పేరు. మేష సంక్రమణానికి, తులా సంక్రమణానికి విషువు సంక్రమణం అని పేరు. ఇక కర్కాటక, మకర ఈ 2 సంక్రమణాలకి అయన సంక్రమణములు అని పేరు. ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించేటటువంటి ఈ భవ్యమైన సంక్రమణం స్వర్గద్వారాలు, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని చెప్తారు. దీని అర్థం ఏంటంటే దేవతల ఆరాధనకి అత్యంత యోగ్యమైన కాలము అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి పరమార్థం. అందుకు ఈ రోజున చేయవలసిన అనేక విధులున్నాయి. ముఖ్యంగా అభ్యంగ స్నానం ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. రవి సంక్రమణే ప్రాప్తే నస్నాయాద్యస్తు మానవ సప్త జన్మ సురోగి స్యాన్ నిర్ధనశ్చైవ జాయతే అని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఈ సంక్రమణం నాడు ఎవరైతే స్నానం చేయరో వారికి ఈ జన్మలో కాదు కదా తర్వాత జన్మల్లో కూడా ఆరోగ్యము, సంపద లభించవు అని గట్టిగా చెప్పాయి. దీని ఉద్దేశం ఏంటంటే ఈ రోజున తప్పకుండా స్నానం చేయాలని చెప్పడం. అది అభ్యంగ స్నానం చాలా విశేషంగా చెప్తున్నారు. అనగా తలకు నూనె రాసుకుని స్నానం చేయాలి ఈ రోజున అని. అదేవిధంగా ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన కృత్యముల్లో సంక్రాంతవు యాని దత్తాని హవ్య కవ్యాని దాతృభి తాని నిత్యం దదాత్యర్క పునర్జన్మని జన్మని. దేవతలను ఉద్దేశించి, పితృదేవతలను ఉద్దేశించి చేయవలసిన కర్మలు ఈరోజు అత్యంత విశేషమైనవి. దేవతలను ఉద్దేశించే వాటికి హవ్యములు అని పేరు, పితృదేవతలను ఉద్దేశించే వాటికి కవ్యములు అని పేరు. హవ్యము, కవ్యము కూడా ఈ రోజున చెయ్యాలి. ఈ రోజున దేవతలకి, పితృదేవతలకి ఏది సమర్పించినా అది అక్షయమే లభిస్తున్నది. అలాగే దానము, సాటి మానవులకు చేయవలసినటువంటి దయాపూర్వకమైన దానములు ఒకటి. అదేవిధంగా శ్రోత్రీయునకు, యోగ్యునకు సంకల్పపూర్వకంగా ఇచ్చే దానములు ఇవి అత్యంత విశిష్టమైనవి. ముఖ్యంగా సంక్రాంతిని పంచుకునే పండుగ అని చెప్పాలి. అందుకు ఈరోజు లేదనకుండా ప్రతివారికి ఇవ్వాలి అని చెప్తారు. శ్రమపడి సాధించిన పంటలో భాగము కూడా అనేక మందికి పంచి తర్వాత మిగిలింది తాను అనుభవించాలి. ఆ పంటలు పండినందుకు సంకేతంగా ఈ సంక్రాంతి పర్వాన్ని చేసుకోవడం, ఉత్సవాలతో కళాకారుల్ని, మేధావుల్ని, పండితుల్ని అందరినీ సత్కరించడం ఈ రోజున కనబడే మరొక విశేషం. ముఖ్యంగా ఈరోజు చేయవలసిన వాటిలో పితృతర్పణములు, ఆ పితృదేవతలను ఉద్దేశించి చేయవలసిన కర్మలు ఇవి వాళ్ళకి అక్షయ ఫలాలను ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా దేవతార్చనలు ఏవి చేసినా ఈరోజు అత్యంత విశేషమైనవి. ముఖ్యంగా శివార్చనకి ఈరోజు ముఖ్యమైనటువంటి పూజా విధుల్ని చెప్పారు. ఈరోజు శివ పూజా విధానంలో ప్రధానంగా తిలలు, తండులములు కలిపి ఆరాధించితే శ్రేష్టమని వివరిస్తున్నారు ఇక్కడ. తిలలు, తండులములు అంటే నల్ల నువ్వులు, బియ్యము ఈ 2 కలిపి ఆరాధన చేయాలి శివునకు. దానితో పాటు ఘృతాభిషేకం ఇది అత్యంత విశిష్టమైనది. అంటే ఆవు నేతితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్ధోదకంతో కడిగి వస్త్రాది ఉపచారములు సమర్పించి ఈ కుసుమాలు, బిల్వదళాలు, తులసి దళాలతో పూజ చేసిన తర్వాత స్వామివారికి బంగారము, వజ్రరత్నము, నీలము, పద్మరాగము, ముత్యము వీటిని సమర్పించితే అది అక్షయమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. ఇక ఈ సమర్పించవలసిన దీపము తిల దీపము, నువ్వుల నూనె దీపాన్ని శివునికి సమర్పిస్తే దివ్యత్వమైనటువంటి ఫలములు లభిస్తాయని ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. అలాగే వితానము, చామరములు అంటే స్వామికి పైన ఒక కప్పు వలె ఒక చాందిని ఏర్పాటు చేసి అర్చన చేసిన, చామరము సమర్పించిన అత్యంత విశేష ఫలం లభిస్తుందని. ఈ రోజున చేయవలసిన దానాలలో తిలదానము, వస్త్రదానము అత్యంత ముఖ్యంగా చూపిస్తున్నారు. తిలలు ఈరోజు స్నానంలో వాడడము, దీపంలో వాడడము, భోజనంలో వాడడం, అలాగే నివేదన చేసినటువంటి పదార్థాల్లో ఇవ్వడము, దానము చేయడము, పంచుకోవడము ఇవన్నీ చాలా విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు తిలతర్పణములు ప్రధానంగా చెప్పారు. అయితే నల్ల నువ్వులతో పితృదేవతలకు, తెల్ల నువ్వులతో దేవతలకు తర్పణం చేయాలని శాస్త్రం చెప్తున్నది. అందుకే అనేక చోట్ల ఈ సంక్రాంతిని తిల సంక్రాంతి అనడం కూడా వ్యవహారం ఉన్నది. తిలలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఈ రోజున. వేదాలలో ఆగ్రయనిష్టి అని చెప్పబడుతున్నది. అంటే కొత్త బియ్యంతో పరమాన్నం వండి యజ్ఞం చేయడం అనే దాన్ని చెప్పారు. ఇప్పుడు అదే మరొక రూపంలో మనకు పొంగల్ అనే పేరుతో వ్యవహరింపబడుతున్నది. తెలుగునాట సాధారణంగా రథసప్తమి నాడు చేసేటువంటి పాలు పొంగించే విధానమే ద్రవిడ దేశాల్లో కొన్ని చోట్ల ఈరోజు పొంగల్ అనే పేరుతో చేస్తారు. అది సూర్యునకు అటువంటి ప్రసాదాన్ని తయారు చేసి, అంటే ఆవు పాలలో కొత్త బియ్యముతో పాయసం వండి, అది బెల్లము కలిపిన పాయసం వండి సూర్యునికి నివేదించి ఆరగిస్తే అది ఆరోగ్యకరము. ఈ సంక్రాంతి, ఆదివారము, సప్తమి ఈ 3 సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందుకే ఈ రోజున సూర్యుని ఉద్దేశించి చేసిన ఆరాధనలు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అందుకు సూర్యార్చనలో విధులు ఏవేవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ ఈ రోజున పాటించవలసిందే.
అంత పవిత్రమైనటువంటి ఈ సంక్రాంతి మంగళవారం రావడం ఒక విశేషం. కొన్ని వారాల్లో సంక్రాంతి వస్తే ప్రత్యేకత. మంగళవారం కానీ సంక్రాంతి వస్తే అది పుష్యమాసం గనక ఇది ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ అనుగ్రహం పొందడానికి చాలా విశిష్టమైనటువంటి రోజు ఇది అని దేవి భాగవతం చెప్తున్న అంశం. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధనకి ప్రత్యేకమైన నెలలు కొన్ని చెప్పారు. చైత్రే, పౌషే, భాద్రే, మంగళవాసరే. చైత్రమాసము, పుష్యమాసము, భాద్రపదము, ఇక మంగళవారం. మాసాల్లో 3 మాసాలు చెప్పారు. వారాల్లో మంగళవారం ఒకటి, శుక్రవారం ఒకటి లక్ష్మీదేవి ఆరాధనకి అత్యంత విశిష్టమైనది. ఇక వర్షాంతే అనగా సంవత్సరం యొక్క చివరి భాగంలో పాల్గొన మాసంలో లక్ష్మీదేవి ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నది. పౌష సంక్రాంత్యాం, ఈ పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి నాడు లక్ష్మీదేవి ఆరాధన విశిష్టంగా చేయాలి. అది మంగళవారం కూడా రావడం చేత మరింత యోగ్యమైనది. పుష్యమాసంలో మంగళవారం నాడు లక్ష్మీ ఆరాధన చేయాలన్నారు. అది సంక్రాంతి కూడా కలిసిందంటే మరింత విశేషం. సంక్రాంతి నాడు లక్ష్మీ పూజ అఖండ ఐశ్వర్య ప్రదాయకం. అసలు సంక్రాంతి లక్ష్మి, పౌష్య లక్ష్మి అనే వ్యవహారం కూడా ఉన్నది. ఆ ధాన్యలక్ష్మి రూపంతో, పంటల రూపంతో లక్ష్మి ఈ పుష్యమాసంలో వస్తుంది. ఈ సంక్రాంతి నాడు ఉత్సాహంగా ఉంటే ఒక విధంగా ఇది ఒక సంవత్సరానికి ఆరంభం కూడా. ఉత్తరాయణ దక్షిణాయనములు కలిపిన సంవత్సరంలో ఉత్తరాయణ ఆరంభకాలం ఒక విధంగా సంవత్సరానికి ఆరంభం వంటిదే. అందుకు ఈరోజు శుభాకాంక్షలు చెప్పుకుని ఒకరినొకరు అభినందించుకుంటూ ఆ భగవంతుని కృపకై ప్రార్థన చేస్తే అది నిజమైన శుభాకాంక్ష అవుతుంది, 10 మందికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ పుష్య సంక్రాంతి నాడు మహాలక్ష్మిని కలశమునందు ఆవాహన చేసి ఆరాధించాలి అని దేవి భాగవతం చెప్తున్న అంశం. ఈ రోజున ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి ఎన్ని రూపములతో ఉన్నదో అన్ని రూపములతో అనుగ్రహిస్తున్నది. అందుకే సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మిశ్చ ప్రసన్నామం సర్వదా అనే 6 లక్ష్ముల్ని శాస్త్రం చెప్తున్నది. 6 లక్ష్ముల అనుగ్రహం ఈరోజు పొందవచ్చు. అదేవిధంగా అష్టలక్ష్మి, షోడశలక్ష్మి ఇత్యాది స్వరూపాలు కొన్ని శాస్త్రములు వర్ణించాయి. ఈ అనంత ఆద్యాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందడానికి అనువైన రోజు ఈ పుష్య సంక్రాంతి. మహాలక్ష్మిని మొట్టమొదట ఆరాధించిన వాడు ఎవరయ్యా అంటే విష్ణునా పూజితా సాచ త్రిషు లోకేషు భక్తితః. మొట్టమొదటిగా విష్ణువు ఆరాధన చేశాట. ఆయన్ని అనుసరించి అనేక మంది ఆరాధన చేశారు. ముఖ్యంగా మానవ జాతికి ఈ లక్ష్మీదేవి ఆరాధనని ఒక ఆచార్యుడిగా అందించిన వారు ఎవరంటే మనువు. మొదటి మనువైన స్వయంభూ మనువు లక్ష్మీదేవి ఆరాధన వలన ఉన్నత స్థితిని పొంది మానవులందరూ కూడా ఈ విధంగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలని మానవులకు మార్గాన్ని నిర్దేశించాడు. మనుస్తాం పూజయామాస సా భూత భువనత్రయే పూజితా సా మహేంద్రేణ మంగళేనైవ మంగళ. ఇక దేవతల్లో ఇంద్రుడు లక్ష్మీదేవి భక్తుడు, అందువల్లనే త్రిలోకాలకి అతను అధిపతి కాగలిగాడు. అదేవిధంగా కుబేరుడు కూడా లక్ష్మీ ఉపాసన చేత మకరనిధి, శంఖనిధి, పద్మనిధి మొదలైన వాటిని పొంది ఆయన ఐశ్వర్యాలకి నాయకుడయ్యాడు. మంగళ భూపతి కూడా అమ్మవారిని ఆరాధన చేసి మాంగళ్యములు పొందాడు అని దేవి భాగవతం చెప్తున్నది. ఇంకా లక్ష్మీదేవి భక్తుల పేర్లు చెప్తూ కేదారేణైవ నీలేన శుభలేన నలేన చ ధ్రువేణ ఉత్తానపాదేన శుక్రేణ బలినా తథా. ధ్రువుడు ఆయన తండ్రి అయిన ఉత్తానపాదుడు, శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి, కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కర్దముడు, ప్రియవ్రతుడు, కుబేరేణైవ వాయున వాయుదేవుడు, కుబేరుడు, యమేన వన్హినా చైవ వరుణేనైవ పూజిత. దిక్పాలకులందరూ కూడా మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసి వారి స్థానములను పదిలిపరుచుకున్నారు, దుఃఖములు లేనటువంటి సంపదల్ని సాధించగలిగారు అని ఈ సంక్రాంతి లక్ష్మిని ఆరాధించి తరించాలని దేవి భాగవతం నిర్దేశిస్తున్నది. అటువంటి సంక్రాంతి లక్ష్మి సర్వజనులకు, భారతదేశానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుగాక. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. ఈరోజు మకర సంక్రాంతి. ఈ రోజు నాడే శబరిమలలో అయ్యప్ప స్వామి జ్యోతిర్దర్శనం కలుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శబరిమలలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప.
మాలాధారణ చేసి నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ మండలకాలం స్వామి దీక్షను పూర్తి చేసుకున్న భక్తులు ఫలసిద్ధిగా ఇరుముడిని కట్టుకొని స్వామి శరణుఘోష చెప్పుకుంటూ శబరిమల యాత్ర చెయ్యడం, అయ్యప్ప స్వామిని అక్కడ దర్శించటం గొప్ప యాత్రాఫలం. కొండలు కోనలు అధిగమించి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి అడుగుపెట్టగానే అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. చిరంజీవి అయిన పరశురాముడు అయ్యప్ప కోసం కేరళలో నిర్మించిన ఆలయాలు కుళుత్తుపుళ, అరియంగావు, ఆచ్చన్ కోవిల్, శబరిమలై మొదలైనవిగా ప్రసిద్ధాలు. ఈ దేవాలయాలు కేరళలోనే ఉండడం ఓ విశేషం. ఇక శబరిమలైలో ఉన్నదే సన్నిధానం. సన్నిధానంలోకి రాగానే స్వామివారి ఆలయ ఛాయలు కనపడి భక్తులు అనిర్వచనీయమైన భక్తి పారవస్యానికి లోనవుతారు. నీ మంగళ ప్రతిమ తులసిమాల మెడలో వేయగా నా గుండెలోన నీ జ్యోతి నిండి వెలిగెను. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను. శబరిమలై అయ్యప్ప ఆలయాన్ని కూడా పరశురాముడే నిర్మించాడని అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయానికి మలయాళ సంవత్సరం కొల్లం 1085 పంగుని 2వ తేదీన పునఃప్రతిష్ఠ జరిగింది. అప్పట్లో ఎలాంటి కట్టడాలు లేక దేవస్థాన కార్యాలయానికి చిన్న చిన్న గుడిసెలుండేవిట. 1953లో టపాకాయల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తరువాత మళ్లీ గుడికి మరమ్మతులు చేసి మూల విరాట్టును పునఃప్రతిష్ఠ చేశారు. ఇరుముడులు దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సంసిద్ధులవుతారు. ఇరుముడి కట్టు శబరిమలైకి రాళ్ళు ముళ్ళు. ఈ మెట్ల క్రింద యంత్ర ప్రతిష్టాపన జరిగినందువల్ల నియమనిష్టలతో దీక్షను పాటించిన వారే ఇరుముడితో ఈ మెట్ల మీదుగా ఎక్కడానికి అర్హులు. దీక్షలో లేనివారు వేరే ద్వారంలోంచి వెళ్ళాలి. రాళ్ళు ముళ్ళు విరులుగా మారు స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. ఆలయ గర్భగృహం కృష్ణశిలలు అనే రాళ్లతో కట్టబడి రాగిరేకులతో కూడిన పైకప్పుతో ఉండేది. 1998లో గర్భగృహం బంగారు పూత పూసిన రేకులతో అలంకరింపబడి నేడు శోభాయమానంగా భాసిస్తోంది. ఉదారం సదారం సురాధారమీశం పరం జ్యోతిరూపం భజే భూతనాథం పరం జ్యోతిరూపం భజే. ఆలయానికి ద్వారపాలకులుగా ఉన్న కడుత్త స్వామి, కరుప్ప స్వామికి భక్తులు టెంకాయలను కొట్టి స్వామి సన్నిధికి చేరి ప్రదక్షిణలు చేస్తారు. దీపపు కుందులతో పరివారం వెంటరాగా మేల్శాంతి ప్రదక్షిణ చేసుకుంటూ గర్భాలయానికి చేరుతారు. జ్యోతిరూపం భజే భూతనాథం. మెట్లపై దీపాలను వెలిగించగా సాష్టాంగపడి కర్పూరం వెలిగించి గంట కొట్టి గర్భగృహ ద్వారాలను తెరచి లోపలికి వెడతారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి గర్భగృహ ద్వారాలు తెరుచుకున్న గుర్తుగా టపాకాయల శబ్దాలు, శరణుఘోష మిన్నంటుతాయి.
ఆ తరువాత పదునెట్టాంబడి ద్వారాలు తెరవబడగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి మెట్లెక్కుతారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మేల్శాంతి అయ్యప్ప విగ్రహంపైనున్న మాలలను, వస్త్రాలను తొలగించడమే నిర్మాల్య దర్శనం. అందుకోసం వేలాది మంది భక్తులు వేచి ఉంటారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. తంత్రి గర్భగృహంలోకి ప్రవేశించాక ఆయన సారథ్యంలో విభూదితో, నీటితో అభిషేకం జరుగుతుంది. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగ అని చెప్పారు. అందరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటి పండుగ. సంక్రాంతి వస్తుందంటే ముందు ప్రకృతే పులకించిపోతుంది. ధనుర్మాసం నుండి చూస్తే ప్రకృతి వాతావరణం అంతా మారిపోయి మనకు కనిపిస్తూ ఉంటుంది. శోభాయమానంగా ఉంటుంది. అందరిలోనూ, అన్ని జీవులలోనూ తెలియని ఉత్సాహం వెల్లువిరుస్తూ ఉంటుంది. నిండు కళలతో విలసిల్లుతూ ఉంటుంది. అందరిలోనూ సంక్రాంతి క్రొత్త కాంతులను నింపుతుంది కదా. అందుకే చిన్నల నుండి పెద్దల వరకు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు కూడా. కేవలం మానవులే కాదు, పశు పక్ష్యాది జంతువులు ఇవి కూడా ఆనందంగా ఉంటాయి. భూమాత సంతోషంగా ఫలాన్నిస్తూ ఉంటుంది. పశువులకు, పక్షువులకు పుష్టికరమైనటువంటి ఆహారము లభిస్తుంది. ఆ విధంగా వాటికి పోషణ కూడా జరుగుతుంది. పశువులు పూజించబడతాయి. వృక్ష రక్షణ జరుగుతుంది. ధాన్యలక్ష్మి ధనలక్ష్మితో కలిసి ఇంటింటికి చేరి ఇంటిల్లి బాధిని సంతోషపెడుతుంది. కర్షక సోదరులు గౌరవించబడతారు. వారి శ్రమకు తగ్గ ఫలితము దక్కుతుంది. ఇలా సంక్రాంతి పండుగ ప్రకృతిలోనూ, ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతోనూ సంబంధం ఉన్నటువంటి పండుగ ఇది. గ్రహపతి అయిన సూర్యనారాయణ స్వామి ఈ రోజున మకర రాశిలోకి ప్రవేశించి శుభాలను చేకూరుస్తున్నాడు. సూర్యనారాయణుని చలనంతోనూ, ఆయన అనుగ్రహంతోనూ లోకక్షేమం కోసం గ్రహ గోళాలతో తగిన మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ గోళాల్లో అంతా కూడా. అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజున ప్రవేశించి లోకాన్ని పవిత్రం చేస్తుంది. కనుక గ్రహపతిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగుతాయి. పితృదేవతలకు తర్పణాలు చేస్తే వారి అనుగ్రహం ప్రసరించి వంశం చల్లగా ఉంటుంది. ధాన్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించి గౌరవించాలి. కర్షక సోదరులను ప్రేమగా ఆదరించాలి. ఈ పుణ్యకాలంలో కూష్మాండ దానం చేయాలి. దేవతలందరూ ప్రసన్నులై ఉంటారు గనుక భక్తి శ్రద్ధలతో కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. చేసుకున్న సంకల్పాలన్నీ ఫలిస్తున్నాయి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కృప వల్ల. సంక్రాంతి పండుగతో మానవ పరివారానికి అంతటికీ గొప్ప ప్రయోజనం చేకూరుతూ ఉంటుంది. ఇంత ఉపకారం చేస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ధర్మం కదా మనకు. కనుక
ప్రకృతి పట్ల ఆరాధన భావం కలిగి ఉండాలి. ప్రకృతి పదార్థాల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఈ సంక్రాంతి పండుగ ఆచరణతో ఎన్నో నిగూఢమైన రహస్యాలు కూడా ఉన్నాయి. గొబ్బి పూజ, పశు పూజ, రంగవల్లిలు, బొమ్మల పేరంటం, హరిదాసులు, జంగమ దేవతలు, గంగిరెద్దులు వారు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇవన్నీ పూజ అంటే భూమి పూజ, అతిథి సేవ, అభ్యాగతులను ఆదరించటం ఈ అతిపెద్ద పండుగల్లో గొప్ప పాత్ర వహిస్తున్నాయి. ఈ పండుగను ఆచరించుకోవటం వల్ల వైజ్ఞానికంగా కూడా మేలు జరుగుతుంది. ధనుర్మాసంలోనూ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో కూడా పెద్దలు శాస్త్రాల్లో చెప్పినట్లుగా ఆచరించవలసినట విధానపూర్వకమైనటువంటి ఆచరణలు ఆచరించినట్లయితే పాపాలు తొలగి పుణ్యం దక్కుతుంది. ఇహలోక సుఖాలతో పాటు పరలోక సుఖాలు కూడా కలుగుతాయి. సూర్యనారాయణుడి అనుగ్రహంతో అందరికీ చక్కని ఆరోగ్యము లభించుగాక, శక్తియుక్తులు కలుగుగాక, శ్రీ ధాన్యలక్ష్మి అనుగ్రహంతో మీ ఇళ్ళు సిరి సంపదలతో వర్ధిల్లుగా కానీ ఆశీర్వదిస్తూ జై గురుదత్త.